హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అండర్ ఆర్మ్స్ రిలేటెడ్ నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో చాలామంది అండర్ ఆర్మ్ డార్క్‌నెస్ కారణంగా అమ్మాయిలు స్లీవ్‌లెస్ వేసుకోవడానికి ఇష్టపడరనమాట. అంటే హ్యాండ్స్‌ని ఇలా పైకి లిఫ్ట్ చేసినప్పుడు డార్క్‌గా కనిపిస్తే బాగోదని వేసుకోరు. సో ఈ అండర్ ఆర్మ్ డార్క్‌నెస్‌ని ఎలా రెడ్యూస్ చేయాలి? అండ్ ఈ డార్క్‌నెస్‌ని తగ్గించడానికి ఒక మంచి ప్రొడక్ట్ అయితే ఉంది. బట్ దానికన్నా ముందు మనం చేసే పనుల వల్ల కూడా ఈ డార్క్‌నెస్ అన్నది మరింత పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి రీజన్స్ ఏంటో చెప్తాను. కొన్ని రీజన్స్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ రీజను హెయిర్‌ని రిమూవ్ చేసే మెథడ్. షేవింగ్ లాంటివి అండర్ ఆర్మ్స్ ఏరియాలో చేయటం వల్ల మనకి అది డార్క్‌నెస్, పిగ్మెంటేషన్‌ని పెంచే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ రీజను ఎక్సెసివ్ స్వెట్టింగ్. దీనికి సొల్యూషన్ గూడా ఉంది, చెప్తాను. సో అండర్ ఆర్మ్స్ ఏరియా అనేది నార్మల్‌గా ఇలా ఫోల్డ్ అయ్యి ఉంటుంది. అవునా? మనకి ఈ ఏరియా ఉన్నంత ఫ్రీగా ఆ ఏరియా ఉండదనమాట. సో గాలి తగలడం మనకి తక్కువగా ఉంటుంది. సో నార్మల్‌గా చెమటలు ఎక్కువగా ఆ ఏరియాలో పట్టేస్తూ ఉంటే ఫోల్డింగ్స్ ఉంటాయి కదా! కొంచెం ముడతలుంటాయి మనకి అండర్ ఆర్మ్స్ ఏరియాలో. సో ఒకవైపు చెమటలు, ఆ ముడతలు అంతా అయిపోయి అక్కడ డార్క్‌గా అయిపోతూ ఉంటుంది. సో దానికోసం మనకందుకే డియోడ్రెంట్స్ అవన్నీ వాడుతూ ఉంటాము. పర్ఫ్యూమ్స్ లాంటివి యూజ్ చేస్తుంటాము. బట్ అవి వాడినప్పుడు ఏంటంటే బాగా హార్ష్ కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేయడం తగ్గించాలి. అండ్ సో హెర్బల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. వాటిల్లో అయితే హార్ష్ కెమికల్స్ ఉండవు మనకి. మీరు మంచి ప్రొడక్ట్‌ని యూజ్ చేసి డార్క్‌నెస్‌ని తగ్గించుకుంటారు. మళ్ళీ షేవింగ్ చేస్తారు ఆ ఏరియాలో. సో బాగా హార్ష్ కెమికల్స్‌తో ఉన్న డియోడ్రెంట్స్‌ని డైరెక్ట్‌గా అండర్ ఆర్మ్ ఏరియాలో ఇలా రబ్ చేస్తారు. సో ఇలాంటి హ్యాబిట్స్ వల్ల డార్క్‌నెస్ మళ్ళీ వస్తుంది. సో డ్యామేజ్ అవ్వడానికి ఎలాంటి పనులైతే చేస్తున్నారో, అలాంటి పనులు మీరు తగ్గించుకుంటే, మీరు యూజ్ చేసే అండర్ ఆర్మ్ వైట్నింగ్ క్రీమ్స్ కూడా మంచి రిజల్ట్స్‌ని చూపిస్తాయి. అండ్ ఈ ఏరియాలో వచ్చే చెమట నుండి మీరు బయటపడాలంటే, స్వెట్ రెడ్యూస్ అయ్యే రోల్ ఆన్స్ ఉంటాయి. అవి మీరు యూజ్ చేయండి. అండ్ ఈ ఏరియా దగ్గర మనం టైట్‌గా డ్రెసెస్ కానీ, బ్లౌజెస్ గానీ వేసుకున్నప్పుడు గూడా మనకి డార్క్‌నెస్ మరింత పెరుగుతుంది. సో, అప్పుడు మీరేం జేయాలంటే స్వెట్ ప్యాడ్స్ ఉంటాయి గదా! అవి వేసుకోండి. అప్పుడు ఆ ఏరియాలో జనరేట్ అయ్యే స్వెట్‌ని మొత్తం ఈ స్వెట్ ప్యాడ్స్ అబ్జార్బ్ చేసేసుకుంటాయి. సో, మరి టైట్ డ్రెస్ వల్ల ఎందుకు డార్క్‌నెస్ పెరుగుతుందంటే, ఇప్పుడు డ్రెస్ ఈ ఏరియాలో బాగా టైట్‌గా ఉందనుకోండి. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది, ముడతలు ఎక్కువ పడతాయి. సో, ఆ డ్రెస్ వల్ల కలిగిన ఫ్రిక్షన్, సో, డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతోంది గదా! సో, అన్నీ కంబైన్ అవుతాయన్నమాట. డ్రెస్ వల్ల కలిగే ఫ్రిక్షన్, స్వెట్ బాగా ప్రొడ్యూస్ అయింది. సో, ముడతలు పడిపోతూ ఉంటాయి. బేసిక్‌గానే ఇది ఫోల్డ్ చేసే ఏరియా గదా! ఫోల్డింగ్స్ ఉంటాయి మనకి. సో, ఇంగ అన్నీ కలుపుకొని అది గూడా డార్క్‌నెస్‌కి ఒక కారణమై కూర్చుంటుంది. అందుకే స్వెట్ ప్యాడ్స్ యూజ్ చేస్తే బెటర్. సో, డెడ్ స్కిన్ ఆ ఏరియాలో ఎక్కువగా అక్యుములేట్ అవ్వటం కూడా ఒక రీజన్. సో, ఎక్స్‌ఫోలియేషన్ చేయాలి అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అండర్ ఆర్మ్స్ ఏరియాలో. సో దట్ డెడ్ స్కిన్ సెల్స్ అన్నవి మీకు రిమూవ్ అవుతాయి. మీకు డార్క్‌నెస్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనందరికీ తెలిసిన ఒక రీజన్ ఏంటంటే ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వడం. సో, ఎండకి ఎక్స్‌పోజ్ అవుతే ఫేస్ మీద ఉన్న కలర్ అయినా తగ్గాల్సిందే. అండర్ ఆర్మ్ దగ్గర కలర్ ఉన్నా తగ్గాల్సిందే. అండర్ ఆర్మ్ ఏరియాని అదే పనిగా ఎక్స్‌పోజ్ చేసేస్తే ఆటోమేటిక్‌గా అది గూడా డార్క్‌నెస్‌కి కారణమవుతుంది. సో, సన్ నుండి మనకి అల్ట్రా వయలెట్ రేస్ ఒస్తాయి. అవి ఆటోమేటిక్‌గా మన ఈ అండర్ ఆర్మ్ ఏరియా గాని ఎక్కడైనా సరే అది పాస్ అయిందంటే మెలానిన్‌ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. మెలానిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతే ఎక్కువగా డార్క్ అవుతాం గదా! సో, అండర్ ఆర్మ్స్ ఏరియా దగ్గరైనా జరిగేది అదే. ఈ డార్క్‌నెస్‌ని తగ్గించడానికి ఒక మంచి ప్రొడక్ట్ అయితే ఉంది. హెర్బల్ అండర్ ఆర్మ్స్ వైట్నింగ్ క్రీమ్స్ మన దగ్గర ఉన్నాయి. హార్ష్ కెమికల్స్ లేకుండా. అది యూజ్ చేసి మీరు తగ్గించుకోవచ్చు. ఇలాంటి యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్ గురించి మీరు రెగ్యులర్‌గా తెలుసుకోవాలి అనుకుంటే 9032101548 అనే నంబర్‌ని సేవ్ చేసుకొని వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. అండ్ మెసేజ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు మెసేజ్ చేయకపోతే మీరొకళ్ళు ఉన్నారని నాకు తెలియకుండానే అయిపోతుంది. నేను మిమ్మల్ని వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్‌లో యాడ్ చేస్తాను. అప్పుడు నేను మీకు ప్రొడక్ట్స్ ఒక్కొక్కటి పంపిస్తూ ఉంటాను. దాంట్లో ఇందాక నేను చెప్పిన ప్రొడక్ట్ కూడా కనిపిస్తుంది. మీకు దాంట్లో ఏ ప్రొడక్ట్ నచ్చితే దాన్ని మీరు బై చేయడానికి లింక్స్ కూడా ఉంటాయి. అది క్లిక్ చేసి బై చేయొచ్చు. అండ్ మీకున్న స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను మీకు ఒక మంచి ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్న అండర్ ఆర్మ్స్ వైట్నింగ్ క్రీమ్ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై.